పొద్దున్నే పద్ధతిగా పెళ్లి పనుల్లో పార్టిసిపేట్ చేద్దామని లెగిస్తే మావాడు అన్న ముందు ఫ్లెక్స్ చేస్తున్నాడు. మా డీసెంట్ బ్యాచ్ కి దమ్మిడి కూడా డెకరేట్ చేయడం రాదని తెలిసి యూట్యూబ్ లో చూసి చేస్తాం. ఇదే ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఈ గ్యాప్ లో నన్ను వదిలేసి మా వాళ్ళంతా టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఫస్ట్ ఒక 2 దోశలు తిన్నాను, అవి సరిపోలేదని చెప్పి ఒక ఆనియన్ దోశ తిన్నాను, అది కూడా సరిపోలేదని చెప్పి ఒక కారం దోశ తిన్నాను, ఇది చాలా కారంగా ఉంది. మీరు కూడా ముట్టుకునే ఉంటారు కదండి. తిన్నది అరగడానికి అలా తిరుగుతున్నాం అనమాట. దీనికి వీడికి ఏదో సంబంధం. ఈ లోపల పెళ్లి కూతురు రెడీ చేసి కార్ లో మండపానికి పంపించేశారు. సెల్ఫీ వీడియో నేను తీసుకుంటుంటే ఇలా కాదురా అని చెప్పి పైకి తీసుకుని వాడు చూడండి ఎలా తీసాడు. బావబామ్మద్దులిద్దరూ బంధాన్ని బలంగా బూస్ట్ చేయడానికి ఇలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. పెళ్లిలో నువ్వు ఎంత కష్టపడినా సరే హంగామా హడావిడి చేసినోడికే హైప్ దొరుకుతుంది. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. రే వడ్డించాలరా, తినకూడదు. 12 seconds later. విజయనగరం విందులో వంటకాలు ఏంటో చూసేద్దామా మరి. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, ఒక్కోటి చెప్తాను వినిమాయ. పులావ్, పులిహోర, ఫ్రెంచ్ ఫ్రైస్ లా కనిపించే పొటాటో ఫ్రై, గారి, మన ఫేవరెట్ గులాబ్ జాము, బూరి, అరటిపళ్ళు, గుత్తొంకాయ కర్రీ, పెరుగు చట్నీ, చిప్స్, పచ్చడి, సాంబారుడా, ఇంకా పప్పు. రైస్ లేనిది రాజ్యాలు కూడా లేవుగా మరి. సింగిల్ ప్లేట్ లో ఐటమ్స్ అన్ని సరిపోకపోయేసరికి సగం మాత్రమే వేసుకున్నా. అందరికి సర్వ్ చేసి మేము తినే టైంకి బయటేమో ఫుల్ వర్షం. మ్యారేజ్ లో ఈవెంట్ కోసం తెచ్చుకున్న కలర్స్ ని అందరికందరూ భలే పూసేసుకున్నారు మాయ. ఈ బట్టలు కంటుకున్న కలర్స్ అన్ని వదలాలంటే ఖచ్చితంగా కడుపులో ఒక థమ్స్అప్ పడాల్సిందే. ఇక సాయంకాలం భోజనం సంగతికి వచ్చేస్తే నా ఫేవరెట్ స్వీట్ కార్న్ బిర్యానీ, వెజ్ పులావ్, అరటిపళ్ళు, రసగుల్లా, ఇంకా బ్రెడ్ హల్వా, క్యారెట్, కీరా, పెరుగు మిర్చి, ఇంకా పెరుగు చట్నీ, కర్రీస్ లో మీల్ మేకర్ అండ్ మన ఫేవరెట్ స్వీట్ కార్న్ కర్రీ, ఇంకా క్యాబేజీ పకోడీ. మన క్రియేటివ్ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంది? ఫ్రెండ్ అక్క పెళ్లి అంటే మనక్క పెళ్లిలాగా ఫీల్ అయ్యి అందరూ ముచ్చటగా పార్టిసిపేట్ చేసాం మాయ. మాలో ఎవరికి అక్షింతలేసే వయసు రాలేదని చెప్పి మాలో మేమే ఇసురుకుంటున్నాం. ఫైనల్ గా అక్క పెళ్లిని తమ్ముళ్ళు అందరూ కలిసి జరిపించేసాం. మేము ఇచ్చిన యూనిక్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఉల్లిపాయలు, పీచు, ఇంకా బట్టల బ్రష్. ఇవి ఎందుకు రాని మా ఫ్రెండ్ అడిగితే వాడు ఏం చెప్పాడంటే బాయ్స్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని. అంతే. That's all. And subscribe to Life of Nagu. వాడు నా ఫ్రెండే, అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ టు మోర్ ఫుడ్ బ్లాగ్స్. ఇక మరిన్ని ముత్యంలా మెరిసే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి.